వాళ్ళు లేకపోతే మై లైఫ్ ఈజ్ కొలాప్స్, అబ్సల్యూట్లీ కొలాప్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను మీలానే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. 10th వరకు అక్కడే చదువుకున్నా. నాకు చదువు, స్కూలు, ఒక చిన్న హాస్టల్ ఉంటుండే మా ఊర్లో, అదే హాస్టల్లో తినేటోని. ఆ హాస్టల్ ఎందుకు తినేటోని అంటే మా ఇంట్లో కొద్దిగా రైస్ మిగులుతుంది కాబట్టి. అలా ఉండేది పరిస్థితి. 10th క్లాస్ అయిపోయింది, మా ఇంట్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది. దాని తర్వాతకి ఐ వాజ్ అబ్సల్యూట్ బ్లాంక్. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ మంచి మార్కులు వచ్చినాయి, చదువుకోవాలనే ఒక చిన్న కోరిక మాత్రం బలంగా ఉండేది. ఏం చేయాలనే టైంలో సుధాకర్ రెడ్డి సార్ గారు నన్ను మోటివేట్ చేసి ఇదే నల్గొండ తీసుకొచ్చి, అప్పట్లో ఒక పాలిటెక్నిక్ ఉంటుంది, ఇక్కడ ఎగ్జామ్స్ రాయాలి, కౌన్సిలింగ్ ఉంటుంది, సీట్స్ ఉంటాయి, నథింగ్, నాకు ఏం తెలియదు. సరే నాకు తీసుకొచ్చి చెప్పి కోచింగ్ ఇప్పించి, అప్పుడు హాస్టల్లో ఉండడానికి డబ్బులు లేకుండే, సరే హాస్టల్ అకామిడేషన్ కూడా ఇప్పించి ఆ ఎగ్జామ్ రాయించి కౌన్సిలింగ్ కంప్లీట్లీ నాకు ఒక కాలేజ్లో సీట్ వచ్చేంత వరకు సార్ నాకు హెల్ప్ చేశారు. దట్స్ అ మేజర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే కదా, బ్రేక్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఫస్ట్ టైం నేను మా ఊరు, మా మండలాన్ని కూడా నేను 10 సంవత్సరంలో ఒక 5 నుంచి 10 సార్లు పోవచ్చు. ఎప్పుడైనా పండుగలకి, దసరాకు, దీపావళికి అమ్మవాళ్ళు ఇట్లా బట్టలు కొనిస్తాను, సంథింగ్ చిన్న ఏమైనా తీసుకురావడానికి తప్పితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న నన్ను ఫస్ట్ టైం హైదరాబాద్ పంపించారు, దట్ ఇంగ్లీష్ మీడియం. అప్పుడు నేను తెలుగు మీడియం చదువుతున్నా, నాకు ఇంగ్లీష్ కొంచెం కూడా రాదు, చాలా కష్టంగా ఉంది చదువుకోవడానికి. ఫస్ట్ సెమిస్టర్ చాలా ఇబ్బంది అయింది డిప్లొమా చదివేటప్పుడు. దెన్ సంభవ్ మళ్ళీ నేను రికవర్ అయ్యాను, చదువుకున్నాను, నా డిప్లొమా అయిపోయింది. ఐ డిడ్ మై డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఆ కాలేజ్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మీరు ఒక 3.5 years చదువుకోగానే ఒక ప్లేస్మెంట్ వస్తుంది. సో దట్ మీకు ఒక ఫ్యామిలీకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లాగా ఉంటుంది. నాకు ప్లేస్మెంట్ వచ్చింది, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు ఇట్లా నాకు ఒక శాలరీ వస్తుంది, డబ్బులు వస్తాయని ఇమాజినేషన్ కూడా ఎప్పుడు నేను తీసుకోలేదు. ప్లేస్మెంట్ వచ్చిందంటే ఐఎమ్ హ్యాపీ. సార్ కాల్ చేశాను, సరే ఇట్లా నాకు జాబ్ వచ్చింది సార్, నేను జాబ్లో జాయిన్ అవుతానని చెప్తే వద్దురా అని చెప్పేసి నన్ను ఆపి, వద్దు నువ్వు ఇంకా చదువుకోవాలి, నీకు కొంచెం స్కిల్ ఉంది, ఇంక ఇంప్రూవ్ చేసుకుంటే మంచిగా అవుతావు అని చెప్పేసి చెప్పి మళ్ళీ నన్ను ఇంజనీరింగ్ ప్రిపేర్ అయ్యాను సార్, ఈ సెట్ కోసం. అప్పుడు ఫస్ట్ టైం నేను రామరెడ్డి సార్ని కలిసాను. బేసిక్గా కొంతమంది ఏంటంటే ఒక విజనరీ ఉంటుంది, నేను ఈ పని చేయాలి, ఇది చేస్తే ఇంతమందికి యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఎలా అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే, నేను ఒక పని చేస్తే ఆ పని 10 మందికి తెలియాలని ప్రౌడ్గా సోషలైజ్ చేసుకునే జనాలు ఉన్న రోజుల్లో, అప్పట్లో నేను సార్ని కలిసినప్పుడు, సార్ నేను ఇట్లా ఉంది, నా పరిస్థితి ఉన్నప్పుడు చాలా మోటివేట్ చేశాను నన్ను. వద్దు నువ్వు జాబ్ వెళ్ళకు, చదువుకో, నువ్వు ఎంత చదువుకుంటే చదువుకో, నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. అప్పటి నుంచి నేను ఒక 6 months నేను ఈ సెట్కి ప్రిపేర్ అయ్యాను. ఈ సెట్కి ప్రిపేర్ అయినప్పుడు ఫార్చునేట్లీ ఐ గాట్ గుడ్ ర్యాంక్. అప్పుడు బోత్ తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ది ప్రీమియర్ కాలేజ్ సిబిఐటి, నాకు ఆ కాలేజ్లో సీట్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సిబిఐటిలో సీట్ వచ్చింది. సీట్ వచ్చినాక మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే సూపర్ ప్రీమియర్ కాలేజ్, బడా బిగ్ షాట్స్ ఉంటుంది. లిటరలీ చెప్పాలంటే ఆ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఒక 2 to 3 pairs ఆఫ్ క్లోత్స్ ఉండే. నేను ఎంటైర్ డిప్లొమా కూడా ఒక 3-4 జతలతోనే వెళ్ళినుండే, నాకు బాగా గుర్తుంది. సో అలాంటి కాలేజ్కి నేను పోవాలి అని అంటే నాకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ వాళ్ళతో నేను మింగిల్ ఉండగలుగుతానని చాలా సందేహాలు ఉండే నాకు. అప్పుడు సార్ నన్ను కూర్చోబెట్టి మోటివేట్ చేసి, ఇప్పుడు ఎవరైతే నువ్వు నీతో రారనుకుంటున్నావో, ఎవరైతే నీతో ఉండరు అనుకుంటున్నావో, నీ దగ్గర ఉన్నదాంతో వాళ్ళని నీ దగ్గర రప్పించుకో అని చెప్పేసి అన్నారు. అది నిజం చేశాను నేను. ఫస్ట్ సెమిస్టర్ నేను కొంచెం కష్టంగా ఉండే. సెకండ్ సెమిస్టర్ ఐ వాజ్ గుడ్ మార్క్స్, చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. నేను ఉండే హాస్టల్కి నాతో చెప్పించుకోవడానికి నా హాస్టల్ పక్కన ఒక 4-5 కార్లు ఆగుతున్నాయి. వాళ్ళు వచ్చి నాతో తెప్పించుకునేటోళ్ళు. దెన్ దే బికేమ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో నాకు అట్లాంటి ఒక పెద్ద కార్పొరేట్ కల్చర్ లైఫ్ని, మంచి ఫ్రెండ్స్ని, ఒక అద్భుతమైన లైఫ్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దోస్ రూట్స్, నేను ఎప్పటికీ మర్చిపోను సార్. దాని తర్వాతకి నాకు ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్ వచ్చింది. ప్లేస్మెంట్ వచ్చాక
instead of a placement వచ్చింది, then I got switched into another company, then another one. Now I was working in a thing called IQQ as a data engineer. Currently my package is 18 LPA. So yeah, I was working with UK guys. Yeah, మా మొత్తం కంపెనీలో I was the only Indian employee. మొత్తం ఫారెన్ ఎంప్లాయీసే ఉంటారు. దోస్ ఆర్ మై కొలీగ్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఏం లేని నేను కూడా నేను అంత స్టేజ్లోకి వెళ్ళినానంటే వీళ్ళు నేర్పిన విలువలు, సంస్కారం, డిసిప్లిన్ మాత్రమే. ఎందుకు ఇది ఇట్లా చెప్తున్నా అంటే, సుధాకర్ రెడ్డి సార్ అంటే ప్యూర్ డిసిప్లిన్, ప్యూర్ డిసిప్లిన్. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు ఎగ్జాంపుల్గా. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు బేసిక్ ఇప్పుడు మనం అనుకునే ఒక స్టూడెంట్కి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని అంటారు. అంటే ఆ స్టూడెంట్ చదవాలి, మాట్లాడాలి, రాయాలి, గేమ్స్ ఆడాలి, దట్ ఈస్ కాల్డ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కదా. సో మాకు తెలియకుండా మమ్మల్ని ఆల్ రౌండ్ డెవలపర్గా చేశారు సార్. మాకే తెలియదు ఇలా చేస్తున్నారని. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అప్పుడు ఒక 1 month మేము అప్పుడు చదువుకుంటున్నాము. సరే, మా స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, ఇలానే ఉండే స్కూల్లో ఒక చిన్న కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. 1 month మా కోసం ఆ కంప్యూటర్ ల్యాబ్లో స్టే చేసి మాకు యోగా నేర్పించి చాలా చాలా మంచి మోటివేషన్ విషయాలు మాకు చెప్తుండే. అప్పుడు నాకు అర్థం కాకుండే, ఎందుకు నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉంటుండే. నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా కానీ అప్పుడు స్కూల్లో మాకు ఉపన్యాస పోటీలను ఉంటుండే, స్పీచ్ కాంపిటీషన్స్. నువ్వు వెళ్ళి పక్కన చాచా నెహ్రూ గురించి మాట్లాడు, గాంధీ గురించి మాట్లాడంటే ఒక పేపర్ మీద 5 నిమిషాలు రాసుకుని దాన్ని బట్టి కొట్టి పోయి పైన చదువుతుండే. చాలా భయం వేసింది, ఎందుకు సార్ నాకు ఇది చేయమంటుండు, ఎందుకు అది రాయమంటుండు అని చెప్పేసి నాకు అర్థం కాకుండే. బట్ దట్ హెల్ప్